నమస్తే అండి. సో, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, పాజిటివ్ బ్రోకరేజెస్ కాల్స్ వచ్చాయి. ఏ ఏ స్టాక్ అంటే ప్రీమియర్ ఎనర్జీ స్టాక్‌కి. ఎప్పుడంటే నోవామా నుంచి బ్రోకరేజెస్ కాల్ వచ్చింది పాజిటివ్‌ది 26థ్ నవంబర్. ఇంకోటి సిమిలర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నుంచి ఎప్పుడు వచ్చిందంటే 29థ్ నవంబర్. మంచి టార్గెట్స్ ఇచ్చారు. 2 బై టార్గెట్స్ ఇచ్చారు. బట్ 30%, 32% అలాగా టార్గెట్ ఇచ్చారు. సో ఆ కేమ్స్ టెక్నాలజీ వీడియోలో కూడా నేను చెప్పింది ఇదే బై కాల్ ఇస్తారు బ్రోకరేజెస్, దాన్ని బట్టి మనం బై చేసుకోండి. సో కేమ్స్ లో ఏం జరిగింది, స్టాక్ కిందకి వెళ్ళిపోతుంది. బై కాల్ ఇచ్చినా సరే కేమ్స్ లో స్టాక్ ఇలాగ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, స్టాక్ ఒకే దగ్గర స్టక్ అయి ఉంది. సో బై ఇవ్వగానే స్టాక్ ఎప్పుడు పైకి వెళ్ళదు. అంటే కొన్నిసార్లు వెళ్తే కొన్నిసార్లు వెళ్ళవు. మనం ఏం చూడాలంటే టెక్నికల్స్ ఫాలో అయితే మనకి కొంత క్లారిటీ వస్తుంది. టెక్నికల్స్ కరెంట్ మార్కెట్ సినారియో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారీ ఎలా ఉంటాయి, సోలార్ స్టాక్స్ ఇండియాలో కెపాసిటీ చాలా ఎక్స్పాన్షన్ జరిగింది. సోలార్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ కానీ చాలా ఎక్కువ అయిపోయింది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా అదే సారీ ఈపీసీ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, ఆ అవి మాత్రం అంతగా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంత ఫాస్ట్గా. సో అప్పుడు ఏం జరుగుద్ది, స్టాక్ అలాగా స్టక్ అయిపోద్ది కదా. సో మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి అమౌంట్ అనేది రాదు. సో సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్, సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ ఉంది. సో దానివల్ల ఏంటి, ఫ్యూచర్లో మార్జిన్స్ తక్కువైపోయి ఛాన్స్ ఉంది. మార్జిన్ తక్కువైపోతే ఏమవుతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి సోలార్ స్టాక్స్ లో అంతగా మూవ్మెంట్ లేదు. ఇది డొమెస్టిక్. ఇంటర్నేషనల్ ఏంటంటే మన ట్రంప్ వల్ల టారిఫ్స్ ఇష్యూ ఉంది కదా, టారిఫ్ ఇష్యూస్ వల్ల దానివల్ల ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఒకవేళ గమనిస్తే ఈ స్టాక్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇనీషియల్ డేలో, ఇనీషియల్ లిస్ట్ అయినప్పటి నుంచి ఒకరు, ఇది ఒకటి. ఇంకోటి తీసుకుంటే మీరు రీసెంట్ ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ డ్రా చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు కరెంట్ సపోర్ట్ ఇప్పుడు ఉన్నది కూడా సపోర్ట్ లెవెల్ అని, కానీ రివర్సల్ కనిపించలేదు ఇంకా మనకి రివర్సల్ కనిపించలేదు, చాలా వీక్ గానే ఉంది. సో ఎప్పుడైతే సెక్టారే నెగిటివ్ లో ఉంది, అంత పాజిటివ్ గా లేనప్పుడు, ఉమ్, ఇంకా మంచిగా బయింగ్ ఆపర్చునిటీ కనిపించినప్పుడు అలాంటప్పుడు ఎంటర్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. నేను యాక్చువల్లీ ఇది రివర్సల్ ఇస్తుంది అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే కొన్నాళ్ళ క్రితం ఇలాగ చూస్తే ఒక మంచి రౌండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా ఇక్కడ. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక రౌండ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇలా పైకి వెళ్తుంది అనుకున్నాను. ఆ ప్రీవియస్ హైకి మంచిగా సెల్ చేసిస్తే ఒక 25%, 28% రిటర్న్ వచ్చేస్తుంది, హ్యాపీ అనుకున్నాను. కానీ అలా జరగలేదు, ఫెయిల్ అయిపోయి కిందకు వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే రీసెంట్ దీనికి ఉన్న స్ట్రగల్ ఈ లెవెల్ దీనికి స్ట్రగల్. ఈ లెవెల్ వరకు అది రీచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే దీని హైని నెక్స్ట్ మీట్ అవ్వాలి, ఈ హైని నెక్స్ట్ మీట్ అవ్వాలి, ఈ హైని నెక్స్ట్ మీట్ అవ్వాలి. అంటే ఏంటి, వీక్నెస్. అలా వీక్నెస్ పెరిగిపోతూనే ఉంది. అలా వీక్నెస్ పెరిగేటప్పుడు మనం ఎంటర్ అవ్వకూడదు. టెక్నికల్లీ మనకి ఏంటి చూపిస్తుంది, చార్ట్ మనకి ఏం చెప్తుందంటే ఐఎమ్ వీక్, నేను వీక్గా ఉన్నాను. మనకు హయ్యర్ హై ఫామ్ అవ్వాలి. హయ్యర్ హై అంటే ఇలా ఫామ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఎలాగంటే చూపిస్తాను. హయ్యర్ హై అంటే మనకి ఇలా ఫామ్ అవ్వాలి స్టాక్. ఇలా ఫామ్ అయినప్పుడు మనం ఇక్కడ ఒకసారి బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఈ హై రేంజ్కి వెళ్ళినప్పుడు అమ్మేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి జరుగుతుంది, హయ్యర్ హై కాకుండా లోవర్ లో ఫామ్ అవుతుంది. ఇలా ఇలా కిందకి, అంటే ఏంటి, కిందకి వెళ్తుంది అనేదే చెప్తుంది. సో కిందకి వెళ్తున్నప్పుడు పైకి వెళ్తుంది అని చెప్పి మనం ఎందుకు కొంటాం, వేస్ట్ కదా. అదనమాట ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం అదే ఇక్కడ. ఇంకోటి, కంపెనీ ఫండమెంటల్స్ ప్రాబ్లమే లేదు. కంపెనీకి ఫండమెంటల్, నేను ఇది ఐపీఓ లిస్ట్ అయినప్పుడు నేను ఐపీఓకి అప్లై కూడా చేసా, కానీ ఆ, నాకైతే రాలేదు ఈ స్టాక్. ఐపీఓ కానీ వచ్చి ఉంటే 70-80% మంచి రిటర్న్ వచ్చి ఉండే, కానీ మిస్ అయిపోయింది. ఐపీఓ అయితే రాలేదు. కాకపోతే ట్రేడ్ చేయడానికి కూడా దీంట్లో పెద్ద ఆప్షన్ ఎప్పుడూ కుదరలేదు, జస్ట్ సైడ్ వేస్ లో అలా ఉండిపోయింది. సో మనం కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఇంకా టెక్నికల్స్ రెండు అబ్జర్వ్ చేసుకుంటూ మనం ప్లే చేయాలి. బ్రోకరేజెస్ కాల్స్ బట్టి ఎంటర్ అయితే మాత్రం అంత యూస్ఫుల్ కాదనేది నా ఒపీనియన్. ఓకే, బాయ్.